పశ్చిమాసియాలో యుద్ధం హోటల్ రంగానికి శాపంలాగా మారింది. నిత్యం వంట మంటలతో బగబగలాడే హోటల్లోని పాకశాలలు గ్యాస్ సిలిండర్లు లేక చల్లబడిపోతున్నాయి. గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హోటల్స్ అన్ని మూసివేస్తామని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి తెలిపారు. రాత్రి 10 గంటల వరకు హోటల్స్ నిర్వహిస్తామని, 50% మెనూ తగ్గించి హోటల్స్ నడిపిస్తామంటున్న స్వామితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం ఇటు హోటల్ రంగంపై పెను ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా అనేది కూడా అంతరాయం కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక ప్రముఖ సత్యసాయి హోటల్లో ఉన్నాం. నిత్యం ఎప్పుడు వందలాది మందిగా, వేలాది మందిగా ప్రజలు వచ్చి టిఫిన్లు అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే బోర్డు కూడా చూడవచ్చు. గ్యాస్ కొరత వల్ల ఈ సాంబార్ కానీ పరోటా కానీ ఇవ్వలేకపోతున్నామని కూడా ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కొరతపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్తో కూడా ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసలు రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ఎలాంటి పరిస్థితి ఉందో మనతో మాట్లాడటానికి స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు గ్యాస్ కొరత నగరంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మెయిన్గా స్టార్ హోటల్స్లో జీవించే చాలామంది కూడా రోడ్డును పడిన పరిస్థితి, ఎలాంటి పరిస్థితి పోతున్నాయి సార్? అమ్మా, నా పేరు ఆర్వి స్వామి, ఏపీ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్. నాట్ ఓన్లీ స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, మామూలు హోటల్స్, ఫుడ్ సెక్షన్స్ అన్ని చోట్ల క్లోజ్ అయ్యే పొజిషన్కి వచ్చినాయి. కాకపోతే వెన్ కంపేర్ విత్ అదర్ స్టేట్స్, మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక, కేరళ, హైదరాబాద్ సిటీ వీటిలో కంపేర్ చేస్తే మనకు కొద్ది గొప్ప స్టాక్స్ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మానిటరింగ్ చేసి ఇప్పుడు స్టాకులన్నీ సప్లై చేస్తున్నారు. ప్రజెంట్గా మనకు 10 సిలిండర్స్ అవసరం అయితే ఒక 5 సిలిండర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. కొన్ని ఆల్రెడీ క్లోజ్ చేశారు. వాళ్ళు గుడ్ మార్నింగ్ ఒకటి, బావాచి ఒకటి, విజయవాడలో ఇంకా ఒక 5-6 హోటల్స్ ఈ సాయంత్రానికి క్లోజ్ అయ్యే పొజిషన్లో ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే వీలైనంత వరకు డొమెస్టిక్ బాగా ప్రయారిటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. డొమెస్టిక్ ఇవ్వాలి, మేము కూడా ఒప్పుకుంటాం. ప్యారలల్గా మాకు కూడా ఇస్తే ఇలాంటి రన్నింగ్లోకి వస్తాయని చెప్పి. గల్ఫ్ వార్ యుద్ధం ప్రభావం వల్ల మనకు రావాల్సిన క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది కానీ దాని ప్రయారిటీలో రాలేకపోతుంది. గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది అసోసియేషన్ నుంచి ప్రాపర్గా దీనికి గ్యాస్ బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్తున్నారు డీలర్స్, కొంతమంది వెండర్స్. దాన్ని ఏంటంటే మేము అడుగుతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని పెట్టి త్వరితగతిన దాన్ని కంట్రోల్ చేయగలిగితే. సుమారుగా 3,000 నిన్నటిదాకా అమ్మారు, ఇవాళ 3,500 అమ్ముతున్నారు. అదేంటంటే గవర్నమెంట్ ఏమంటుందంటే మా దగ్గర సప్లై ఉందంటున్నారు. ఉంది, కరెక్టే, కాదంటలేదు. ప్రాపర్గా ఎక్కడెక్కడ మేము నెంబర్లు ఇస్తాం, ఎవరైతే అమ్మారో వాళ్ళని పట్టుకుంటే ఒక పొజిషన్ మీకు తెలిసిపోద్ది. అదేవిధంగా స్టార్ అసోసియేషన్ హోటల్స్ మీటింగ్ కూడా నిన్న ఏర్పాటు చేశారు. దాంట్లో మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వాటికి మెమరాండం రూపంలో ఏ డిమాండ్ల వాళ్ళ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేము ఇప్పుడు ముగ్గురం కలిసి ఒక యూనిట్ అయ్యామండి. విజయవాడ హోటల్ అసోసియేషను, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషను, ఏపీ స్టార్ హోటల్స్, జేఏసీ ఫామ్ అయ్యాం. నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఈ జేఏసీలో అడుగుతున్న ఇష్యూ ఏంటంటే ముందు ఫుడ్ని ఇది కొద్దిగా కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ని కూడా అడుగుతుంది. సోమవారం హాలిడే డిక్లేర్ చేద్దామని డిసైడ్ అయ్యాం నిన్నటి వరకు. ప్లస్ స్విగ్గీ జొమాటోని కూడా టోటల్గా స్లోగా తగ్గించుకొద్దాం అనే ఆ ప్రయారిటీ 2. ఇలా జస్ట్ మనకి రాత్రి 10 గంటల దాకా ఫుడ్ రెస్టారెంట్స్ తెరిచే విధానం కొంత దీన్ని కంట్రోల్లోకి తీసుకొస్తే కొంత కంట్రోల్కి వస్తుంది. మేము కూడా మెనూ కూడా తగ్గించేసాం. సో గతంలో 15-20 ఐటమ్స్ ఉండేదానికి ఇప్పుడు ఒక 8 ఐటమ్స్, 6 నుంచి 8 ఐటమ్స్ ఇస్తున్నాం ప్రస్తుతం. కాబట్టి దీన్ని టోటల్గా మా పాయింట్లో కూడా మేము కూడా ఆ జేఏసీ కమిటీ నిన్న రాత్రి సీఎం గారు అనౌన్స్ చేసి చూసాం. మేము కూడా ఆ జేఏసీ కమిటీతో కూడా వాళ్ళు చర్చిస్తాము. కమిటీలో కూర్చొని మా దగ్గర ఉన్న రిప్రజెంటేషన్స్ మేము ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకొని 100% గవర్నమెంట్ బాగా సహకరిస్తుంది కాబట్టి మా వంతు సహాయ సహకారాలు మేము గవర్నమెంట్కి అందిస్తాం. అది సార్, అదేవిధంగా 5 రోజులు నిల్వలు ఉన్నాయి అని కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి డిమాండ్స్ అంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని హోటల్స్ కూడా బోర్డు పెట్టేసిన పరిస్థితి. అదేవిధంగా స్టార్ హోటల్స్తో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం ఎలా అండగా ఉండబోతుంది? మీరు అందరూ జేఏసీగా అందరూ కలిసికట్టుగా వెళ్తారా? అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. జేఏసీ తీర్మానం ఏంటంటే స్టార్ హోటల్స్కి సిఎన్జీ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి మాకు. అది ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. మందండి దాకా వస్తాను కొంతమంది చెప్తున్నారు, వారం 10 రోజుల్లో అయిపోద్దని ఇంకొంతమంది చెప్తున్నారు. అది క్లారిటీ లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్స్ మీదే బేస్ అయి ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ 4-5 రోజుల్లో ఒక స్థాయికి చేరే పొజిషన్ ఉంది. ఇవాళ సిటీలో సుమారుగా ఈవినింగ్కి ఒక 10-15 హోటల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యే పొజిషన్. ఇప్పటికి మాకు 3-4 వచ్చినాయి.
కాబట్టి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అక్కడ డీలర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ లేదని చెప్పేస్తున్నారు. కంపెనీల పేర్లు మా పేర్లు చెప్పొద్దండి, గ్యాస్ లేదు అని చెప్తున్నారు. కాబట్టి దీని గవర్నమెంట్ ఏ చర్య తీసుకుంటుందో, ఇంత పెద్ద మేజర్ సెక్షన్స్ చాలామంది ఫుడ్ ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మా దగ్గర లక్షలాది మంది ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి దానికి మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ని త్వరితగతిన దీని మీద చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా మన నేషనల్ హోటల్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. హర్జీత్ సింగ్ పూరి గారితో మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీలో. ఆ మీటింగ్ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఎట్లా చేయాలని మిగతా రాష్ట్రాల మీద కంపేర్ చేస్తే మన రాష్ట్రం కొంత గొప్ప మెరుగవుతుంది. ఎందుకంటే బెంగళూరు సిటీలో కాఫీ టీ వరకే సప్లై చేయబడిన బోర్డులు పెట్టారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇడ్లీ సాంబార్ లేదన్నారో అలాగే మీకు బెంగళూరు సిటీలో ఓన్లీ కాఫీ టీ వరకే సప్లై చేయబడి పెట్టారు. కొద్ది రోజులు 2 రోజులు 3 రోజులు అయితే విజయవాడలో కూడా ఆ బోర్డులు వస్తాయి. మీకు ప్యారలల్గా జరుగుతున్న విషయం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఉందో మొత్తం కూడా గ్యాస్ కొరత ఏదైతే ఉందో గ్యాస్ కొరత ఖచ్చితంగా మొత్తం డొమెస్టిక్, అదేవిధంగా ఈ పశ్చిమాసియా యుద్ధం మీద హోటల్ మీద పెను ప్రమాదం అయితే చెప్తుంది. ఖచ్చితంగా తమ 3 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో లక్షలాది మంది కార్మికులు దీని మీద రోడ్డును పడకుండా తమ ఒక మెమరాండం కూడా ఉంటుంది. గ్యాస్ కొరత అనేది ప్రస్తుతానికైతే లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొన్ని హోటల్స్ మూతపడతాయని కూడా ఇటు ఆర్వి స్వామి చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం మాకు ఉందని చెప్పి కూడా ఇక్కడ స్వామి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.